హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? ఏం లేదు, వీకెండ్ బాగా బోర్ కొడుతుంటే లైబ్రరీకి వచ్చాము. లైబ్రరీ అనగానే పిల్లలు మాత్రం ఎగిరి గంతులేస్తారు. చదవడానికి కాదండి, బాగా ఆడుకోవడానికి. మనకి కూడా చదువు అంటే చాలా దూరం కదా. ఇంకా మీకు చూపిస్తున్నాను, నాతో పాటు మీరు చూసేయండి ఈ లైబ్రరీని. చాలా పెద్ద లైబ్రరీ మాత్రం. ఇక్కడ మాత్రం కొన్ని వేల బుక్స్ ఉంటాయి. ఈ లైబ్రరీలో మనం బుక్స్ తీసుకుంటే 3 months మనకి టైం ఉంటుంది. 3 months లోపల మనం రిటర్న్ చేయకపోతే మాత్రం మనకి ఫైన్ వేస్తారు. ఇక్కడ సపరేట్ రూమ్స్ పెట్టింటారు మనం చదువుకోవడానికి. మనం బుక్స్ ఫ్యామిలీ అని చెప్పి సపరేట్గా మనకి. ఇంకా మనము అక్కడ ఫీడ్ చేయొచ్చు పిల్లలకి. ఇంకా బుక్స్ మాత్రం పిల్లలకి వీక్లీ వన్స్ మాకు స్కూల్లో ఇస్తారు. అందుకే నేను ఇక్కడైతే బుక్స్ తీసుకొని ఇక 1000 బుక్స్ చదివిన పిల్లలు అంట వీళ్ళందరూ. బాబాయ్ గ్రేడ్ వీళ్ళందరూ. నేమ్స్ కూడా పెట్టారు బోర్డు మీద వీళ్ళవి. చాలా గ్రేట్ బాబు మీరందరు పిల్లలు. ఇంకా ఇక్కడ వచ్చి ప్లే స్టేషన్లో అయితే పిల్లలకి చాలా టాయ్స్ ఉంటాయి, బాగా ఆడుకుంటారు పిల్లలైతే. ఇంట్లో ఉన్న టాయ్స్ అయితే వీళ్ళకి నచ్చావు కదా, అందుకే అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తే మాత్రం వాళ్ళతోటి మనం కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అక్కడ పిల్లలు కనిపిస్తే వాళ్ళకు కూడా రిలాక్స్గా బాగా ఆడుకుంటారు పిల్లలు. ఇంకా మా అమ్మాయికి అయితే కొంచెం ఇప్పుడు ఐడెంటిఫై ఇది కాబట్టి వాళ్ళకి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి కొన్ని టాయ్స్ చూపిస్తాను అనమాట. అనిమల్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఆమె అలా చూస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకొకసారి చూపిస్తే వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళు చెప్తారనమాట. అందుకే ఇంకా పాపతోటి కొంచెం సేపు ఇలా చూపిస్తున్నాం పాపకి. ఇంకా నాకైతే ఇలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు బయటికి వస్తే మాత్రం పిల్లల్ని ఇలా మంచిగా మనం ఎంజాయ్ చేపిస్తాము. మనకు కూడా కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు, ఇంకా వాళ్ళకు కూడా బాగుంటుంది ఇలా తీసుకొస్తే. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. పిల్లలకి అన్నీ చూపిస్తుంటే వాళ్ళు కూడా కొంచెం మైండ్ రిలాక్స్గా బాగా ఆడుకుంటారు కదా. ఇక్కడ మాత్రం నేను చూపిస్తున్నవి పజిల్ గేమ్స్. ఇవన్నీ పిల్లలకి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ పిల్లలు అయితే బాగా ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బాక్స్ మీద ఉంటాయి. ఇలా మనం ఆ గేమ్స్ తీసుకొని పిల్లల్ని ఆడిపించవచ్చు. పజిల్ గేమ్స్, కలరింగ్, ఆర్ట్ చాలా ఉంటాయి పిల్లలకి ఆడిపించడానికి. ఇంకా మనం పైసలు పే చేస్తే మాత్రం ఇక్కడ సిస్టమ్ గేమ్స్ కూడా ఇస్తారనమాట పిల్లలకి 1 hourకి ఇంత అని చెప్పేసి. ఇంకా మేమైతే అవి తీసుకోలేదు. పిల్లలకి ఇలా గేమ్స్ ఆడిపించడము, ఇలా చూపించడం అయితే వాళ్ళు బాగా ఆడుకుంటారు అంతే. ఇంకా నాకైతే ఇలా మంచిగా అనిపిస్తుంది. వీక్లీ వన్స్ అని అలా తీసుకొస్తే పిల్లల్ని బాగా ఆడుకుంటారు. నాతో పాటు మీరు చూస్తారు కదా చెప్పి వీడియో తీశాను. ఇంకా దాంతోపాటు రోబ్లాక్స్, తర్వాత రోబోటిక్స్, ఇంకా క్యూబ్స్ ఇవన్నీ ఉంటాయి పిల్లలకి ఆడిపించుకోవడానికి. ఇంకా పెద్దవాళ్ళు చదువుకోవడానికి కూడా సపరేట్గా రూమ్స్ పెట్టింటారు మనకి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలతోటి. ఇంకా పిల్లలకి క్యూబ్స్, రోబ్లాక్స్, తర్వాత రోబోటిక్స్ ఇవన్నీ కూడా పిల్లలు మనము వాళ్ళన్నీ తీసి వాళ్ళు బాగా ఆడుకుని పెట్టేయచ్చు అక్కడ. పిల్లలకైతే బాగా మంచి గేమ్స్ కూడా పెట్టింటారు వీళ్ళు ఇలా. ఇక్కడ చూపిస్తాను కూడా పెద్దవాళ్ళకి సపరేట్ రూమ్స్ ఇవి. మన వీడియో చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.